ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 24వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మీరు జాక్ పాట్ కొట్టబోతున్నారు. అయితే ఏ అంశంలో మీరు జాక్ పాట్ కొట్టబోతున్నారు, ఎటువంటి జాక్ పాట్ కొట్టబోతున్నారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి మొబైల్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని, బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక ఇక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కొన్ని సందర్భాలలో ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. వీరిని అపార్థం చేసుకున్న వ్యక్తులు కాస్త ఆలస్యంగా అయినా సరే వీరిని అర్థం చేసుకుంటారు. వీరిని దూరం పెట్టిన వ్యక్తులు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వీరిని దగ్గర చేసుకుంటారు. అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు విలువలకి కూడా చాలా ప్రాధాన్యతని ఇస్తారు. ఎప్పుడూ నైతిక విలువలను కట్టుబడి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు చాలా ఎక్కువ మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది. జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉండటానికి కారణం మీ పైన కనుదృష్టి ఎక్కువగా ఉండడమే. అంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క మంచిని కోరుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మీ యొక్క చెడును కోరుకునే వారు కూడా కొంతమంది ఉంటారు. వారికి మూలంగానే మీరు జీవితంలో చాలా సందర్భాలలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్యకు ముందుకు రావడం లాంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ప్రస్తుతం జరుగుతున్నట్లుగా గమనిక. మీ పైన కనుదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవడం. ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలుపెట్టండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే ముఖ్యంగా జనవరి 24వ తారీఖు శనివారం రోజున
వీరి యొక్క దినఫలాల ప్రకారం మాత్రం మీ యొక్క కుంభరాశి వ్యక్తులు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఊహించని లాభం మీ ముందుకు రాబోతుంది. అంటే ఎవరైనా లాటరీలు తగలడం కావచ్చు, లేదా ఏదైనా మీరు అమ్మకానికి ప్రాపర్టీ పెట్టినట్లయితే మీరు అనుకున్న ధర కంటే ఎక్కువ ధరకే అమ్ముడు పోవడం కావచ్చు, లేదా మీరు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు, మీరు ఆశించిన ధరకి ఎటువంటి ప్రాపర్టీ కూడా లభించడం లేదని మీరు మదన పడుతున్నట్లయితే మీరు ఆశించిన ధరకి చక్కటి ప్రాపర్టీ మీ ముందుకు రావడం కావచ్చు, లేదా ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు కానీ మీ యొక్క బడ్జెట్లో దొరకడం లేదని, కొంతమంది సెకండ్ హౌస్ వాహనాన్ని అయినా సరే కొనుగోలు చేయాలి, 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు, మీ యొక్క బడ్జెట్లో సరైన వాహనం దొరకడం లేదు, మంచి కండిషన్ ఉన్న వెహికల్ దొరకడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే మీ యొక్క బడ్జెట్లో చక్కటి కండిషన్ ఉన్నటువంటి వాహనం అమ్మడానికి రావడం, ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం, ఈ విధంగా కోరికనైతే మీరు కలిగి ఉన్నారు. దానికి సంబంధించింది మంచి న్యూస్ని వినబోతున్నారు. కెరియర్ పరంగా ఒక అవకాశం ముందుకు రావడం, ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కానీ, ప్రమోషన్కి సంబంధించింది కానీ, మీ యొక్క అధికారుల నుండి మీరు ఒక గుడ్ న్యూస్ని వినడం కానీ, అలాగే మీ యొక్క పని విషయంలో మీరు చేసినటువంటి పని కారణంగా మీ కార్యాలయానికి చక్కటి గుర్తింపు రావడం, మీ పైన ప్రశంసల వర్షం కురవడం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఏదైనా ఒక అంశం మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ పనులను బట్టి ఏదో ఒక అంశంలో మీ యొక్క కుంభరాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది చాలా అనుకూలమైన రోజు. అంటే చాలా కాలం నుండి మీరు కలిగి ఉన్నటువంటి ఒక కోరికకు సంబంధించింది, లేదా మీరు ఊహించని ఒక విషయానికి సంబంధించింది జాక్పాట్ కొట్టినట్లుగా ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. కొంతమంది ఆ పనిని మొదలుపెట్టి పరిస్థితుల కారణంగా మధ్యలో ఆపివేసినట్లయితే గనక ఆ పనిని ఈరోజు పూర్తి చేసే అవకాశాలు కూడా మీ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా సమస్యలకు ఎదురవుతున్నట్లయితే గనక ఆ సమస్యకి ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదని, మీ యొక్క జీవితాంతం ఆ సమస్యలో బాధపడుతున్నారని సూచన ఉన్నట్లయితే, ఆ సమస్యతో బాధపడుతున్నారని మీరు మదన పడుతున్నట్లయితే ఈరోజు ఊహించని విధంగా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలు జీవితానికి సంబంధించిన ఒక అనువైన వార్తను వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.